Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. భారత్ ఇక నుంచి ముడి చమురుని అమెరికాలో కూడా నిల్వ చేయబోతుంది. సో దీనికి సంబంధించి ఇటీవలే అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది భారత్. మనము మన దేశానికి అవసరమైనటువంటి ముడి చమురుకు సంబంధించి క్రూడ్ ఆయిల్ కి సంబంధించి దాదాపు 85% ఇంపోర్ట్స్ పైనే డిపెండెంట్ గా ఉంటాము. అంటే మనకి ఒక 100 బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అవసరం అవుతుంది అనుకుంటే అందులో 85 బ్యారెల్స్ ని మనము వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో దీనివల్ల ఇండియన్ గవర్నమెంట్ ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ఏంటి అంటే ధరల్లో అస్థిరత ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. అంటే కొన్నిసార్లు ఏమో ధరలు బాగా పెరుగుతాయి, ఇంకొన్నిసార్లు ఏమో ధరలు తగ్గుతాయి. నెక్స్ట్ సప్లైకి సంబంధించి డిస్టర్బెన్సెస్, సరఫరాలో కూడా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. సో ఇట్లాంటి వాటిని మనము సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే మనకి వ్యూహాత్మక చమురు నిల్వలు అవసరం అవుతాయి, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. మనం ముందస్తుగానే పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ ని పర్చేజ్ చేసి మన దేశంలో స్టోర్ చేసుకొని పెట్టుకోవడం. సో ఈ ధరల అస్థిరత అట్లాగే సరఫరాలో అవాంతరాలకు సంబంధించిన ఇబ్బందులే కాకుండా మనము ఎప్పుడైనా యుద్ధం వచ్చినా అనుకోని పరిస్థితులలో అట్లాగే న్యాచురల్ డిజాస్టర్స్ ఏమైనా ఏర్పడినప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వ్యూహాత్మక నిల్వలు సిద్ధంగా ఉండడం అనేది తప్పనిసరి అయిన అంశము. సో దీనికోసము ఇండియన్ గవర్నమెంట్ 2 మార్గాల్ని అనుసరిస్తుంది. ఒకటేంటి అంటే మన దేశంలోనే వ్యూహాత్మక ముడి చమురు నిల్వ కేంద్రాలని అదనంగా నిర్మించడం. రెండోది ఏంటి అంటే అమెరికాలోని ముడి చమురు నిల్వ కేంద్రాలని అద్దెకు తీసుకొని అక్కడ క్రూడ్ ఆయిల్ ని స్టోర్ చేసి పెట్టుకోవడం. సో దీనికి సంబంధించి ఇప్పుడు అమెరికాతో మనకి ఒక ప్రాథమిక ఒప్పందం కుదిరింది. ఆ దేశంలో ఉన్నటువంటి ముడి చమురు నిల్వ కేంద్రాలలో మనము ముడి చమురుని రిజర్వ్స్ ని స్టోరేజ్ చేసి పెడతాం. సో దీనివల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అంటే అత్యవసర సమయాల్లో మనము వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ధర ఇంకా భారీగా పెరిగింది అనుకున్నప్పుడు మన దగ్గర రిజర్వ్స్, క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాటిని వేరే దేశానికి కూడా అమ్మి ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి కూడా వీలవుతుంది. ఇది ఒక రకమైన వాణిజ్యం అన్నమాట. సో అసలు మనము ఇండియా అమెరికా పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు? మన దేశానికి సంబంధించిన క్రూడ్ ఆయిల్స్ ని అమెరికాలో మనం ఎందుకు స్టోరేజ్ చేసి పెట్టాలి? ఎందుకు అంటే ప్రస్తుతం మనము స్ట్రాటజిక్ రిజర్వ్స్ ని 3 చోట్ల మెయింటైన్ చేస్తాము. ఒకటేంటి అంటే విశాఖపట్నము, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నము, నెక్స్ట్ మంగళూరు, పాడూరు, ఈ 2 కర్ణాటకలో ఉన్నాయి. సో ఈ 3 వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలలో మనము 5.3 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ ని మాత్రమే నిల్వ చేయగలుగుతాం. ఈ 5.33 మిలియన్ టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనకి కేవలం మన దేశంలో 10 రోజుల అవసరాలకే సరిపోతుంది. కానీ అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారము 90 డేస్ కి సరిపడా నిల్వలు ఉండాలి అని ఆ సంస్థ సభ్య దేశాలకి సూచించింది. సో దీనికోసం ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇప్పుడున్నటువంటి 3 చమురు నిల్వ కేంద్రాలతో పాటు మరొక 2 వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రాలని నిర్మిస్తుంది. ఆ రెండింటిని ఎక్కడ నిర్మిస్తుంది అంటే చండీకోల్, ఇది ఒడిశాలో ఉంది, ఇంకొకటి పాడూరు, కర్ణాటకలో. సో వీటి ద్వారా ఇంతకు ముందుకు ఉన్నటువంటి 5.33 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ మాత్రమే కాకుండా అడిషనల్ గా ఇంకొక 6.5 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ ని మనము నిల్వ చేసుకోవచ్చు. సో ఈ 6.5 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ 12 డేస్ కి సరిపోతుంది. అంటే ఇంతకు ముందుకేమో ఒక 10 డేస్ కి సరిపడా క్రూడ్ ఆయిల్ ని స్టోర్ చేసుకోగలిగినాము. ఇప్పుడేమో ఇంకొక 12 డేస్, అంటే మొత్తం ఒక 22 డేస్ కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ మన దగ్గర ఉంటుంది, రిజర్వ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా మనం ఈ కెపాసిటీని పెంచాలి అనుకున్నప్పుడు మనము కొత్తగా ఈ చమురు నిల్వల కేంద్రాలను నిర్మించడం అనేది బాగా వ్యయంతో కూడుకున్నది, చాలా ఖర్చుతో కూడుకున్నది. అట్లాగే దీనికోసం ఏళ్లకేళ్లు సమయం కూడా పడుతుంది. సో ఈ క్రమంలోనే తాత్కాలికంగా అమెరికా చమురు నిల్వ కేంద్రాలపై ఆధారపడడానికి
దానికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకుంది భారత్. సో మనము వేరే దేశంలో ఇట్లా స్టోరేజ్ చేసి పెట్టడం కంటే మన దేశంలోనే స్టోరేజ్ చేసి పెట్టడం అన్నది అత్యుత్తమమైంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికిప్పుడు కెపాసిటీని పెంచలేం కాబట్టి మనము అమెరికాలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ కి సంబంధించిన ఆ స్టోరేజ్ సెంటర్స్ ని మనమే ఎంగేజ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకొక పాయింట్ మెన్షన్ చేయాలి. అమెరికా భారత్ కి 6వ అతిపెద్ద ముడి చమురు ఎగుమతిదారు. అట్లాగే భారత్ ఏమో అమెరికాకు 4వ అతిపెద్ద దిగుమతిదారు. సో ఇది రీసెంట్ గా భారత్ అమెరికా మధ్యన కుదిరినటువంటి ఒప్పందానికి సంబంధించిన వివరణ. థ్యాంక్ యూ.